ఈ 5 సంవత్సరాల కాలంలో మాకు ఎలాంటి నిధులు వచ్చినా ఒక్క రూపాయలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా పదవి కాలంలో అధికారులు అందరూ కూడా నాకు ఎంతో సహకరించారు. ఎలాంటి కూడా అరమరికలు లేకుండా 5 సంవత్సరాల పదవి కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మా ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీటీసీ సోదరిమణులు మేము ఏ విధంగా మరియు అందరికీ పేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు పత్రికా విలేకరులకు నా తోటి ఎంపీటీసీ అందరికీ వచ్చిన పార్టీ నాయకులందరికీ పేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఎమ్మెల్యే కడియం గారికి మరియు ఎమ్మెల్యే గారికి వివేక్ గారికి కరుణాకర్ గారికి నాతోటి ఎంపీటీసీలకు విలేకరు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి సారథ్యంలో మా పదవులు అయిపోయినాయి. మరి రేపు మంచి అవకాశాలు కల్పించాలి. అందులో మేము ఎప్పటికీ మీకు పనిచేస్తాం సార్. మాకు మీకు అభివృద్ధి చేసేది ఉన్నది, మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం. సన్మాన సభ ముఖ్య అతిథిగా వచ్చేసిన గవర్నమెంట్ పెద్దలు కడియం చేశారు గారికి మరియు వేదిక మీద ఎంపీటీసీలకు ప్రజాప్రతినిధులు వివిధ అందరికీ మరియు ప్రింట్ మీడియా చాలామంది ఎంపీటీసీలు ఉన్న అందరికీ నమస్కారం. ముఖ్యంగా సార్ ఒకటి పునః ఎంపీటీసీ 4 గ్రామ పంచాయతీలు 4 గ్రామ పంచాయతీలో ఎక్కడ పోయినా ఎంపీటీసీ సీట్ లేదని ఆలోచించేసారు. మరి ఇంకోటి ఏంటంటే సార్ మన థర్డ్ క్లాస్ ఉంది కొనైలో వెళ్ళే మధ్య కలపట పడుతుంది సార్. ఆ వర్షానికి పాలు పట్టుకోదు. ఆ రోడ్ వచ్చిన చాలా యాక్సిడెంట్ కూడా అయింది సార్. కొంచెం ఆ రోడ్ కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇదే విజయనగరం గౌరవనీయులు మన ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి గారికి, వేదికను అలంకరించినటువంటి ఎంపీపీ గడపాక సుదర్శన్ గారికి, జెడ్పీటీసీ దేవి గారికి, సొసైటీ చైర్మన్ కరుణాకరణ గారికి, వైస్ ఎంపీపీ గారికి, వేదికను అలంకరించిన అధికారులు ఏడీ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారికి మరియు వేదిక క్రింద కూర్చున్న అధికారులకు అందరికీ, నాతోటి ఎంపీటీసీలకు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకందరికీ, పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నా మధ్యాహ్నకాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సన్మాన సభ ఒక విధంగా బాధాకరమైనటువంటి, మేము ఎంపీటీసీగా ఎన్నికైనాము సంవత్సరం కాకముందుకే కరోనా అనేది వచ్చి చాలా ఇబ్బంది పెట్టి ఎంపీటీసీగా ఎన్నికైనా సంతోషం కూడా లేకుండా 2 సార్లు కరోనా వచ్చి పనులన్నిటికీ నిధులన్నిటికీ నిర్వర్తించకుండా మొత్తం స్తంభింపజేయడం వల్ల చాలా ఇబ్బంది అనిపించింది. ఎంతో చేయాలని, ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఎంతో కృషితో బాగా పట్టుదలతో వచ్చినాము. కానీ ఈ కరోనా వల్ల 2 సంవత్సరాలు వెనకబడిపోయినాము. ఒక సర్పంచ్ గారిని ఎక్కువగా ఇన్వైట్ చేయడము, ఎంపీటీసీ గ్రామంలో ఉన్నదని మర్చిపోవడం జరుగుతుంది. ఏది ఉన్నా సర్పంచ్ గారికి చెప్పడం వల్ల మేము ఎందుకు ఎన్నికైనాము ఎంపీటీసీగా, అసలు మనకి ఏం లేదా అన్నట్టుగా అంత బాధ అనిపించింది. ఒక ఎంపీటీసీ స్థానం ఏదో గౌరవ స్థానం మనకే సరిపోయింది, కానీ ఒక ఉత్సవ విగ్రహం లాగానే మామూలుగా ఉండిపోవడం జరుగుతుంది. నిధులనేది కానీ ఒక స్థానం అనేది కానీ గ్రామంలో ఏం లేకుండా అయిపోయింది. ఎంపీటీసీల కొరకు మీరు కొట్లాడాలని, రానున్న ఎంపీటీసీలైనా గౌరవంగా బ్రతుకుతారని, వాళ్ళకైనా గౌరవం కల్పించాలని నేను పదే కోరుకుంటున్నాను సార్.
చేసిన గణేష్ సార్ గారికి, ఉన్న పెద్దలందరికీ, ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. సార్ నేను 2 విషయాలు మాట్లాడతాను సార్. నేను 2 సార్లు కౌషన్ అయినా. ఎందుకో 2 సార్లు కౌషన్ అయినా మాట్లాడినా ఈ వృత్తి లేదు సార్. ఎందుకంటే ఈ మండల వ్యవస్థ ఉన్నా లేకున్నా ఏంటంటే లెక్క. ఎందుకంటే సార్ ఇంతకుముందు ఈ జనరల్ వైడ్ సిట్టింగ్ ఫీజు ఒక 60 రూపాయలు 70 రూపాయలు అనేది చేస్తారు. పోయిన గవర్నమెంట్ దానికి అదే మన కేసీఆర్ గారు దానికి ఒక గౌరవవేతంగా మనకు ఒక 5,000 గౌరవవేతం ఇచ్చారు ఈ ఫీజులకు. తర్వాత క్రమాణం అది 6,500 అయింది సార్. కానీ ఈ మండల వ్యవస్థ అనేది అది వేస్ట్ సార్. కాబట్టి మీరు పెద్దలు, మీరు గవర్నమెంట్ గా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు సార్. మీరు ఈ శాసనసభ దాంట్లో కూర్చున్నప్పుడు, అసెంబ్లీలో కూర్చున్నప్పుడు దీన్ని ప్రస్తావన తెచ్చి ఈ మండల వ్యవస్థను బలోపేతం చేయాలని నా కోరిక సార్. మిగతా ఏం లేదు సార్. ఈ చిన్న విన్నపాన్ని మీరు మందించి ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, కరుణాకరణ్ గారికి, పేరు పేరున్న ఎంపీటీసీలకు, పత్రికా విలేకరులకు, ఇక్కడికి వచ్చిన పార్టీలకు అందరికీ, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. మా కున్నూరు విలేజ్ లో సార్ కటమిల నుండి వచ్చే రోడ్డు లేదు సార్. అన్ని విధాలుగా రైట్ ఉంది. స్కూల్ పిల్లలు వస్తారు సార్ గన్నపల్లి నుండి. అది ఒక్క రోడ్డు చేయించాను సార్. ఇది 10 సంవత్సరాల నుండి ఈ పథకాలు చేస్తున్నా సార్. ఇది ఒక్క చిన్న పని నన్ను అనుకోని దృష్టిలో పెట్టుకుని అది ఒక్కటి చేయగలరని అనుకుంటున్నా సార్. ఒక నిమిషం తీసుకున్నాను. వేదికలెంచిన మన ముఖ్య అతిథులు కడిచి సార్ గారికి నమస్కారాలు. ఎంపీ కన్నా డిప్యూటీసీ సెక్రటరీ గారికి మరియు టీచర్ మీడియా వాళ్ళకి, కార్యకర్తలకి, ఎంపీటీసీలకి అందరికీ నా నమస్కారం. ఈ 5 ఏళ్ల కాలంలో మా నుండి ప్రజలకు సేవలు అందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అయిపోయిందని చూడకుండా మమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి. మా పదవి అయిపోయిందని దృష్టిలో పెట్టుకోకుండా మమ్మల్ని కూడా చూడాలి. థ్యాంక్ యూ. ఎంపీసీ సార్ గారికి, డిప్యూటీసీ గారికి, వేదికపై పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం, అదేవిధంగా వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సభా అధ్యక్షులు, మండల పరిషత్ అధ్యక్షులు గణపాక సురేష్ గారికి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీఆర్ గారికి, సోదరిమణి జెడ్పీటీసీ ఇల్లందుల పేరు శ్రీనివాస్ గారికి, పిఎస్సిఎల్ చైర్మన్ తీగల కరుణాకర్ గారికి, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారికి, ఇన్ఛార్జ్ ఎంపీఓ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాతోటి ఎంపీటీసీ సభ్యులకు, ప్రభుత్వ అధికారులకు, పార్టీ కార్యకర్తలకు, పత్రికా ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాకు 5 సంవత్సరాలు ఎంపీటీసీగా అవకాశపూర్వకంగా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏమి ఇచ్చినా ఏమి చేసినా మా ఉప్పుగల్ గ్రామ ప్రజల రుణాన్ని నేను తీర్చుకోలేను. ప్రత్యక్షంగా నన్ను 25 సంవత్సరాల కాలం నుండి రాజకీయంగా అనేకమైన పదవులు,
అనేక రకాలుగా నా పట్ల విశ్వాసంతో వారు ఉన్నందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మేము ఎంపీటీసీగా గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో ఉన్నాము. ప్రజలకు ఏదైతే చేయాలని మేము అనుకున్నామో తగినంత చేయకపోయినప్పటికీ కూడా గతంలో చేసిన ఎంపీటీసీల కంటే ఎక్కువగానే చేసిన వారి సంతృప్తి మాత్రం మిగిలి ఉన్నది. ఈ మండలంలో 5,000 ఎకరాల భూమి పట్టా భూములను ప్రభుత్వ భూములుగా గుర్తించి రికార్డులో ఉన్న సందర్భంలో మేము ఈ సభలో మొరపెట్టుకొని లొల్లి పెట్టుకొని ఈ నిజంగా ఈ మండల చరిత్రలో మేమే మిగిలి ఉంటాం అనుకుంటున్నాను. ఈ మండల సభలోనే ఒక రోజంతా కూడా పడుకొని ఆ సమస్యను పరిష్కరించి పెద్దల దృష్టికి తీసుకుపోయే కార్యక్రమంలో మేము నిలబడినందుకు, ఆ రోజు నాకు సహకరించినందుకు ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీలకు, ముఖ్యంగా అధికారులకు ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమంలో పత్రికా విలేకరులకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అనేక సమస్యల పైన, గ్రామంలో జరుగుతున్న అనేక సమస్యలు అవకతవకల పైన కూడా మేము అధికారులను నిలదీసే కార్యక్రమాలు, వారితో ఒప్పించి పనులు చేసేటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులు మనకు సహకరించడం జరిగింది. మా పదవీ కాలం రేపటితో ముగుస్తున్నందున సార్కు రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మిమ్మల్ని నమ్మి మీతో కలిసి పనిచేయడానికి మేము మీతో రావడం జరిగింది సార్. తప్పకుండా మాకు గుర్తింపును, రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలను మాకు రాజకీయ పరంగా కానీ పార్టీ పరంగా కానీ మమ్మల్ని గుర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మనందరి అభిమాన నాయకులు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రులు, మన స్టేషన్ గారు అభివృద్ధి ప్రదాత స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు కడియం శ్రీనివాస్ గారికి, జెడ్పీటీసీ శ్రీమతి ఇల్లందల ప్రేమ శ్రీనివాస్ గారికి క్షమించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి సార్కి నా తరఫున అక్కడికి కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచినందుకు సార్ ఎమ్మెల్యేగా అయితే ఇది 2వ మా మీటింగ్కి రావడము, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు రోజులు వాళ్ళ అభివృద్ధి కొన్ని పనులు ఉన్నాయి. ఆల్రెడీ మేము సార్కి చెప్పినాము. అది ఏంటంటే తమ్మడం మన తిమ్మపేట నుంచి పువ్వులు పోయే రోడ్డు ఉంది. ఇంకో ఇట్లా కొన్ని ఉన్నవి. ఇంకా మన నాయకత్వంలో మేము పని చేస్తే బాగుందని అనుకుంటున్నా, కానీ అది అప్పటికే కాలం ముగిసిపోయింది. ముందు రోజుల్లో అవకాశం ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్షత వహిస్తున్న మండల పరిషత్ అధ్యక్షులు సోదరులు సుదర్శన్ గారు, మండల జెడ్పీటీసీ సోదరి బేబీ శ్రీనివాస్ గారు, సింగిల్ చైర్మన్ సోదరులు తీగల గంటాకరావు గారు, వైస్ ఎంపీపీ సోదరుడు వెంకయ్య గారు, గౌరవనీయులు నోడల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, గౌరవ మా ఎంపీ మొత్తం మేనేజేస్తూ ఉన్నారు. నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. మా ఎంపీలందరికీ, అధికారులకు, మీడియా మిత్రులకు, మిగతా మిత్రులందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వకమైన నమస్కారం. పదవి విరమణ అనేది రాజకీయ నాయకుడికి ఉండదు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండేవారు ఎప్పుడు కూడా సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు
మీకున్న పదవి లేకుండా మీకున్న మంచి పేరుతో కూడా అధికారులతో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి పనులు చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అయ్యో ఈ రోజు మా పదవి అయిపోతున్నది, మేమేమి చేయలేకపోయాం, ఇక ముందు ఏం చేయాలని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడున్న రిజర్వేషన్స్ ప్రకారంగా కనుక జరిగితే మీలో చాలా మంది మళ్ళా ఎంపీటీసీగా గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్లు మార్చవలసిన అవసరం అని చెప్పినట్టు కోరుతుంది. ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు స్పందించాలని కోరుతున్నా. అధికారులకు రిటైర్మెంట్ ఉంటుంది, రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ ఉండదు. పనిచేసిన రోజులు పనిచేయవచ్చు. మనకు అధికారం ఉన్నా లేకున్నా మనం పనిచేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా మన జిల్లా పరిషత్ కానీ మన మాండలిక వ్యవస్థ కానీ కొంత లోపభూయిష్టంగా ఉన్నది. 5 టైర్ సిస్టమ్ పెట్టారు. ఈ 5 టైర్ సిస్టమ్ లో ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, అదేవిధంగా ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ, ఒక జెడ్పీసీ. ఈ 5 టైర్ సిస్టమ్ వాస్తవంగా మంచిది కాదు. గతంలో సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీ చైర్ మాత్రమే ఉండేది. ఆ రకంగా 3 టైర్ సిస్టమ్ అయితేనే ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కొంత స్వేచ్ఛ ఉంటుంది, కొంత సేవ్ ఉంటుంది, పనిచేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం అయితే ఉంది. పంచాయతీరాజ్ చట్టాన్ని ఇప్పుడున్న ప్రస్తుత 5 టైర్ సిస్టమ్ నుండి 3 టైర్ సిస్టమ్ కు మార్చవలసిన అవసరం ఉంది. 3 టైర్ సిస్టమే మంచి ఫలితాలు ఇచ్చింది గతంలో. నేను చాలా మంది వింటున్నాను, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాకు ప్రత్యేకమైన నిధులు లేవు, ప్రత్యేకమైన అధికారాలు లేవు, గ్రామ పంచాయతీ పోతే సర్పంచ్ పక్కన కూర్చునే అవకాశం లేదు, లేదా మండల పరిషత్కి పోతే ఎంపీ పక్కన మాకు ఒక రూమ్ కానీ ఒక సీట్ కానీ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి మాకు ఈ పదవులు ఎందుకని మాట్లాడుతున్నారు. ఇది అందరిలో ఒక అభిప్రాయం ఇది బలంగా ఉంది. విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నది, నా దృష్టిలో కూడా ఉన్నది. తప్పకుండా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకువచ్చి, వీలైతే రాష్ట్ర ప్రభుత్వ పరంగా అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి 5 టైర్ సిస్టమ్ ను 3 టైర్ సిస్టమ్ గా రాజ్యాంగ పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చాలని చెప్పి నా వైపు నుంచి నా ప్రయత్నం చేస్తాను. అది అవసరం కూడా చెప్పి ఈ సందర్భంగా నేను తెలుసుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొలువు తీరింది. దాదాపు 7 మాసాలు కావస్తున్నారు. ఈ 7 మాసాల కాలంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నాడు, చాలా ప్రయత్నం కూడా చేస్తున్నాడు. గత ప్రభుత్వము ఆర్థిక విధ్వంసానికి పాల్పడేది. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. నెలకు చేసిన అప్పుల యొక్క ఇన్స్టాల్మెంట్ మితి కట్టడానికే దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది. ఆ రకంగా వనరులను మించి మనకు వచ్చే ఆదాయానికి మించి అప్పులు చేయడం వల్ల పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కొంత ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం. ఇవాళ రైతుల రుణమాఫీ చేయాలి, అది కూడా 2 లక్షల రూపాయలు ఒకేసారి చేయాలి అంటే దాదాపు 30,000 కోట్ల పైచీలకు నిధులు కావాలి. రైతు భరోసా అమలు చేయాలి అంటే దాదాపు 10,000 కోట్లు కావాలి. ఏ ఒక్క పథకాన్ని మనం అమలు చేయాలన్నా కూడా నిధులతో కూడుకున్న సమస్య. అయినా కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చారు. ఆగస్టు 15 రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను.
ప్రధానంగా మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో నేను మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాకు మద్దతు ఇచ్చి అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. వాళ్ళ స్థాయి నుంచి మాట్లాడినా ప్రజలు పట్టించుకోలేదు. ప్రజలు పనిచేసే వారికి, ప్రజలు నిజాయితీలకే ఈ నియోజకవర్గ ప్రజలు అవకాశం కల్పించారు. ఈ నియోజకవర్గ ప్రజలు చాలా రాజకీయంగా చాలా చైతన్యవంతులు, చాలా గొప్పవారు అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ నియోజకవర్గ ప్రజలకు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ నా చివరి రక్త కొట్టు వరకు సేవ చేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా నిజాయితీతో పనిచేస్తారు, అభివృద్ధి చేస్తారు అనే ఒక నమ్మకంతో నాకు ఓటేశారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తూ నిజాయితీగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గతంలో మనం చూసాం, ఇక్కడ చాలా మంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. గతంలో ఏం జరిగిందో మనం ఇప్పుడు దాన్ని లోతుగా వెళ్ళి విచారణ చేయవలసిన అవసరం లేదు. కానీ గతంలో ప్రజలలో ఒక దురభిప్రాయం ఉండేది. ఏంటి అంటే ఆ దురభిప్రాయం ఏంటంటే స్టేషన్ కనుక నియోజకవర్గం అంటే అవినీతి జరుగుతున్నది, అక్రమాలు జరుగుతున్నాయి, పనులు అమ్ముకుంటున్నారు, పథకాలు అమ్ముకుంటున్నారు, పదవులు కూడా అమ్ముకుంటున్నారని ఒక చెడ్డ పేరు నాకు ఉండేది. మనం ఇప్పుడు ఆ చెడ్డ పేరును ఎవరో ఒకరో ఇద్దరు చేసిన తప్పుడు పనులను మొత్తం నియోజకవర్గానికి ఆమోదించవద్దు, నియోజకవర్గానికి చెడ్డ పేరు తేవద్దు. నా మటుకు నేను అధికారులందరినీ కోరుకున్నా, గతంలో ఏం జరిగిందో మీరు ఏం చేసిందో నాకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు నుంచి మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల యొక్క నిజాయితీగా పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అవినీతికి పాల్పడే అధికారులకు స్టేషన్ నియోజకవర్గంలో స్థానం లేదు. ఒకవేళ మీరు అలాంటి ఆలోచనలు ఉన్నవారు ఎవరైనా ఉంటే ముందుగానే మీరు ఇంకా వేరే ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోవడం మంచిది. నా దృష్టికి వస్తే మాత్రము తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను తప్పు చేయను, మీతో తప్పులు చేయించాను, నేను అవినీతికి పాల్పడను, మీరు అవినీతికి పాల్పడితే ఊరుకునేది లేదు. దీన్ని మాత్రం మీరు అందరూ కూడా మనసులో పెట్టుకుని పనిచేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి, టార్గెట్ పెట్టుకుని పనిచేయాలి. ఏదో వచ్చామా జనరల్ ఆఫీస్కు వెళ్ళామా అనేది కాదు. ఈరోజు జనరల్ ఆఫీస్కి వచ్చాము, ఈ రోజు ఏం పని చేశాం, ఈరోజు ఒక గ్రామానికి వెళ్ళాం, ఆ గ్రామంలో ఏం పని చేసాం అనే విషయాన్ని కూడా మనం ప్రజలకు చెప్పే పరిస్థితిలో ఉండాలి. మనం చేసే పనికి మనకు సంతృప్తి ఉండాలి. వస్తున్నారు మనకు జీతము ప్రజలు ఇస్తున్నారు, ఆ జీతానికి తగ్గట్టుగా మనం పనిచేయవలసిన, నేనైనా మీరైనా అందరం కూడా మనం జీతానికి తగ్గట్టుగా పనిచేయవలసిన అవసరం ఉంది. ప్రజలకు మనం జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఉంది. మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటే ప్రజలే మనకి జీతం ఇస్తున్నారు కాబట్టి ప్రజలకు మనం అడిగే హక్కు ఉంటుంది, నిలదీసే హక్కు ఉంటుంది. కాబట్టి ప్రజలకు మనం ఎంత పెద్ద వాళ్ళమైనా చివరికి ముఖ్యమంత్రి సైతము ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నాడు మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. సమయంలో భూముల విషయానికి వచ్చినప్పుడు మేము కష్టపడ్డాం, మేము ఇట్లా చేసాం అట్లా చేసామని చెప్పారు. అసలు మీరు చేసిన దానికంటే ఎక్కువ ప్రయత్నం నా ద్వారా జరిగింది. అది మాత్రం మీకు ఎవరికి తెలియదు. మీరు చెప్పుకుంటాను మేము బాగా చేసినాం. అసలు కలెక్టర్ గారి దగ్గర ఆ ఇష్యూ తీసుకువెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారిని జనరేటర్ పంపించి కలెక్టర్ గారిని ఉగ్గులకు పంపించి ఆ భూములకు 45 రోజుల్లో మనము సమస్యను పరిష్కరించగలిగినాం. కాబట్టి నేనేమంటానంటే సమస్య ఉన్నది అని దాటవేసే ప్రయత్నం చేయదు అధికారులు కూడా. మీ చేతనైతే మీరు చేయాలి, లేకుంటే మీ ఉన్నతాధికారులకు చెప్పాలి. అక్కడ కూడా కాకపోతే నా దృష్టికి తీసుకురావాలి. అంతే తప్ప మేము ఇది చేయలేకపోయినాం, దీనికి ఒక జీవో వర్తించదు, లేదా దీనికి చట్టం వర్తించదు, లేదా దీనికి సమస్య ఉన్నదని తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది. ఆ పరిష్కారం దొరికేంత వరకు మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ మండలంలో అనేక రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. 10-15 సంవత్సరాలు మన నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగలేదు, ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు మనమందరం కూడా ఒక టీమ్గా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా జనరేట్ మండలంలో
రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. అందుకే నేను పంచాయతీరాజ్ ఇంజనీర్లతో R&D ఇంజనీర్లతో కూడా మాట్లాడి అవన్నీ కూడా ఎస్టిమేట్స్ చేయించాను. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులకు ముఖ్యమంత్రి గారికి ఇచ్చి త్వరలోనే మంజూరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ప్రధానంగా మన నియోజకవర్గంలో కొన్ని రోడ్లు అయితే కనీసము మన మోటార్ సైకిల్ పోయే పరిస్థితి లేదు. ఉదాహరణకు ఇవాళ ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా వెంకటాపూర్ క్రాస్ రోడ్ నుంచి రఘునాథ్పల్లి మీదుగా కూనూరు కొనాయచల్ మీదకి వెళ్ళి జబ్బగడ్డ ఈ రోడ్డుకు మన కేజీబీకి వచ్చే రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది. దాన్ని నేను డబుల్ రోడ్ చేయాలని ప్రతిపాదన పెట్టాను. అది మంజూరు చేపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మన గన్నేపల్లి తిరుగు మధ్యన రోడ్ అయితే సైకిల్ పోయే పరిస్థితులు లేదు. ఎవరు పట్టించుకున్న పాపారం లేదు. ఆ ఇంజనీర్లో కూడా ఆ రోడ్ ఎక్కడో తెలియదు. ఎంత ఆశ్చర్యంగా కూడా మన వాళ్ళ పని. ఆ రోడ్ ఎక్కడో తెలుసు. తిరుగుతూ గన్నపల్లి రోడ్ బాగలేదంటే దేని కింద వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ కింద వస్తుందో తెలియదు మన. అది R&Dనా పంచాయతీ రాజ్ కూడా తెలియని పరిస్థితులు మన అధికారులు ఉన్నారు. అయితే ఇప్పుడు గన్నపల్లి నుంచి తిరుగు సాగర్ మీదుగా కేజీబీ వరకు రోడ్డు కూడా పంచాయతీరాజ్ రోడ్, దాన్ని కూడా ఎస్టిమేట్ చేయమన్నా దాన్ని కూడా డబుల్ రోడ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా విశ్వనాథపురం క్రాస్ నుంచి విశ్వనాథపురము, కానగారపల్లి, తీగారము, సూరారము, అదేవిధంగా మన కమడపల్లి క్రాస్, గోగులాపూర్ క్రాస్ నుంచి ఇక్కడి వరకు మన చెప్పగడ్డ పట్టణపేట మెయిన్ రోడ్ వరకు వచ్చే ఏ రోడ్ అవుతుందో ఆ రోడ్ కూడా మనము డబుల్ రోడ్ చేసుకుంటున్నాం. అది కాకుండా జఫర్గఢ్ నుంచి సూరారం వరకు ఉన్న రోడ్డు R&D రోడ్. ఈ జఫర్గఢ్ నుంచి సూరారం వరకు ఉన్న రోడ్డు కూడా ఇంటర్ జగన్ మనం డబుల్ రోడ్ చేసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిర్మాణాన్ని కూడా 3 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసి ప్రతిపాదన కూడా తయారు చేయడం దీనికి తోడుగా నేను మొదటి నుంచి ఎన్నికలు చెప్తూ వచ్చాను. మనకు ప్రతి గ్రామానికి కూడా గోదావరి జలాలు అందించే అవకాశం ఉన్నది. దేవాలయ ప్రాజెక్టు ద్వారా మనం ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందించే అవకాశం ఉన్నది. అందులో ప్రధానంగా గన్పూర్ నుంచి నవాబ్పేట పోయే కాలువ కావచ్చు, లేదా ఇప్పుడు ఉప్పుగల్ నుంచి పాలకుట్టు పోయే కాలువ ద్వారా కావచ్చు మనకు సాగునీరు వచ్చే అవకాశం ఉన్నది. కాకపోతే ఆ పనులు పూర్తి కాకపోవడం వల్ల అన్ని గ్రామాలకు అన్ని భూములకు సాగునీరు అందించలేకపోతున్నాను. దానికి తోడుగా నిన్ననే నేను ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడాను. ప్రధానంగా మన నష్కల్ ఆనకట్టు నుంచి మనకు ఒక ఫీడర్ ఛానల్ ఉన్నది, దంసార్ చెరువుకు వచ్చేది. ఆ ఫీడర్ ఛానల్ కూడా వెంటనే పూర్తిత పనులను రిపేర్ పనులను చేపట్టడానికి ఎస్టిమేట్ చేయమని చెప్పాను. అది కూడా ఆ పనులు కూడా మనం పూర్తి చేసుకుంటే ప్రధానంగా దానిపైన ఆధారపడి ఇక్కడ మన ఉప్పుగల్లు వాళ్ళు కానీ లేదా తమిళపల్లి అయ్యి వాళ్ళు కానీ వీళ్ళకి ఎక్కువగా అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ కాలువ పనులను కూడా చేపించే ప్రయత్నం చేస్తున్నాం. మొన్న నేను నీటిపారుదల శాఖ వాళ్ళతో మాట్లాడిన ఆరోపణలు చేసినా అవన్నీ పట్టించుకోకుండా మా అమ్మాయిని కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఇస్తే మా అమ్మాయిని కూడా భారతీయ జనతా గెలిపించారు. కాబట్టి ఈ ప్రజలకు రుణపడి ఉన్నాము. నేను ఒక్కడే రుణపడి కాదు, మా కుటుంబమే స్టేషన్ రుణపడి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరితో నేను మీతో ఒకటే ఒక మాట. ఇప్పుడు మీరు వీడుకోలు తీసుకున్నారు, మీరు రేపు నుంచి ఎంపీటీసీ కావాలని భావించవద్దు. ఏ సమస్య ఉందో నా దృష్టి తీసుకురండి, మీరు నా దగ్గరికి రండి, నాకు అయిన దగ్గర తప్పకుండా నేను పనిచేసి పెడతాను. నా దగ్గర ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంది నా దగ్గర. అది కొంతమందికి చెడు గుణంగా కనిపిస్తుంది, కొంతమందికి మంచి గుణంగా కనిపిస్తుంది. ఏదైనా మీరు ఒక ఇష్యూ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇది కాదని చెప్తారు. ఎందుకంటే నాకున్న అనుభవం కావచ్చు, లేకుంటే ప్రభుత్వంలో ఉన్న నిబంధనలు కావచ్చు, నియమావళి కావచ్చు, దాని ప్రకారం ఈ పని కాదని చెప్తారు. అంత మాత్రం మీరు ఉంచుకోరు. ఒకవేళ ఏదైనా పని అయ్యేది ఉంటే ఎంత దూరమైన పోయి ఆ పని నేను చేయిస్తాను. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా సహకరించవలసిందిగా అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరుగా ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా ఈనాడు పదవి పొందుతున్న మా సుదర్శన్ గానీ, దేవి శ్రీనివాస్ గానీ, మా ఎంపీటీసీలకు అందరికీ కూడా తప్పకుండా మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. మీ భవిష్యత్తు మీ మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు ప్రజల మధ్య ఉంటే ఆ ప్రజలే మిమ్మల్ని
మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఎన్నుకునే అవకాశం ఉంటుంది. దానికి ఉదాహరణ నేను 15 సంవత్సరాలు నేను లేని ఎమ్మెల్యే గారు. మొన్న నాకు అవకాశం వస్తే ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి ఇచ్చినా ఇక్కడ సీఎం గారైతే బాగుంటుందని ప్రజలను ఇక్కడ గెలిపించారు. కాబట్టి రేపు మీకు అవకాశం వస్తే కూడా ప్రజల వల్ల మిమ్మల్ని అట్లా గెలిపించే విధంగా మీ మంచితనంతో ప్రజల మధ్యన ఉంటూ మీ ప్రవర్తనతో ఆ గుర్తింపు తెచ్చుకోవాలి, ఆ మర్యాద పెంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. పంపుతాను